పరిచయం చేసుకుంటున్నాడంటే యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉంటకు పిలువబడినటువంటి వాడును అని చెప్తా ఉంటున్నాడు కదా. తర్వాత క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడనే అర్థం అని కింద రాయబడతా వచ్చింది. తర్వాత 2-7 వచనాలు మనం గమనించినట్లయితే చివరి భాగంలో ఈ 7వ వచనం చివరి భాగంలో మనం చూసుకున్నట్లయితే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇది ఎవరి గురించి చెప్తా ఉంటున్నాడంటే అక్కడ రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించినటువంటి మాటలు, వారికి ఆయన చెప్తా ఉంటున్నాడు. చూడండి, మీరును వారిలో ఉన్నవారై ఎందుకు పిలువబడ్డామంటే మనము యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది కదా. వీ హ్యావ్ బీన్ కాల్డ్ టు బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. చాలు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఎవరికి దాసులమైనమంట మనము. కాబట్టి అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఇక్కడ తను ఏం రెఫర్ చేసుకుంటా ఉన్నాడు, యేసుక్రీస్తుకి. కాబట్టి మనం కూడా పాపము నుంచి విమోచింపబడినటువంటి మనం ఏమైనాం ఇప్పుడు? దాసులంగా ఉన్నాం కదా. కాబట్టి దాసులంగా ఉన్నాం అంటే వి బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి చెందినటువంటి వారం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసులం మనం కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసులంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఏమంటా ఉన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మనల్ని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే ఆయనకి దాసులంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు కదా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు కదా. అపోస్తుడైనటువంటి పౌలు ఏం గుర్తెరుగుతా వచ్చినాడంటే ఎవరు రాజు అనేటువంటి సంగతి గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అందును బట్టి ఆయన చెప్తా ఉంటున్నాడు, ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే ఈ విషయాలన్నీ చెప్తా ఉంటున్నాడు. నేను జీవించేది నాలో ఎవరు జీవిస్తూ ఉంటున్నారు? క్రీస్తే నా యందు జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దాసులుగా చెప్పబడుతున్నటువంటి మన జీవితాల్లో ఎవరు జీవించాలి? యేసుక్రీస్తు ప్రభువారు జీవించాలి కదా. ఇంకా కొన్ని ఈ ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఎట్లా ఉందంటే బాండ్ సర్వెంట్ అని ఉంది. బాండ్ సర్వెంట్ కదా. మనకు తెలుసు, ఎప్పుడన్నా మనము ఇంటర్వ్యూస్కి వెళ్ళింటే ఫ్రెషర్స్గా వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తారు? బాండ్ రాయిస్తారు కదా. 1 year కంపల్సరీగా, 2 years కంపల్సరీగా అదే కంపెనీలో పని చేయాలి. పని చేయకపోతే ఏం చేయాలా? దానికి సంబంధించినటువంటి వ్యయము చెల్లించాలి అని బాండ్ రాస్తారు, అవునా కదా. కాబట్టి మనం కూడా ఏం చేసినాం? వీఆర్ కాల్డ్ యాజ్ బాండ్ సర్వెంట్స్. కాబట్టి ఇది లైఫ్ టైం, మన జీవిత కాలం అంతా కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారి దాసులంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. పౌలు ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. అందును బట్టి తాను ఆ విధంగా రెఫర్ చేసుకుంటా ఉన్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసుడను, అందుకే నేను పిలువబడతా వచ్చినాను. యేసుక్రీస్తు మనం కూడా అందుకే పిలువబడతా వచ్చినాం. యేసుక్రీస్తు వారిగా ఉండడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసులుగా ఉండడానికి మనం పిలువబడినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. కాబట్టి తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ఎందుకు తాను ఆ విధంగా రెఫర్ చేసుకుంటున్నాడు అనేటువంటి విషయాలు మనం గమనిస్తూ రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దాసులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాలు ఆయన అక్కడ మనము గమనించవచ్చు. చూడండి 8వ వచనం, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం.
మొదట ఆ. మీ అందరి నిమిత్తము ఆ. యేసుక్రీస్తు ద్వారా ఆ. నా దేవునికి ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి ఇక్కడ ఏమని చెప్తా ఉంటున్నాడు, మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి ఏం చేస్తా ఉంటున్నాడంట. దాసుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవునికి ఎట్లా ఉంటాడు, కృతజ్ఞుడై ఉంటాడు. తన జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞుడై ఉంటాడు కదా. అదే ఇక్కడ పౌలు చేస్తా ఉంటున్నాడు. తను అందరి నిమిత్తము ఏం చేస్తా ఉంటున్నాడంట, మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందుకే పౌలు అంటాడు అనేక సందర్భాల్లో అంటాడు. చూడండి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయమునందు ఏం చేయాలంట, అది పౌలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తన జీవితంలో తను ఏం చేస్తా వచ్చినాడంటే దేవునికి కృతజ్ఞుడై ఉంటా వచ్చినాడు. చెరసాలలో వేయబడినప్పుడు కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడు, పాటలు పాడుతూ వచ్చినాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి దాసుడు అని పిలువబడుతున్నటువంటి వారిగా ఉన్నటువంటి మనము దాసుడిగా ఉండడానికి మనం పిలువబడుతూ వచ్చినాము. కాబట్టి దాసుడిగా పిలువబడుతున్నటువంటి మనము ఎట్లా ఉండాలంటే ప్రతి విషయములో మనం ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దినాల్లో అనేక సందర్భాల్లో మనం దేవునికి కృతజ్ఞులంగా ఉండలేకపోతా వస్తూ వచ్చినాం కదా. ఎందును బట్టి కదా మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాం. ఆరాధనలో అంకులు అదే చెప్తూ వచ్చినాడు కదా. మన కాన్సన్ట్రేషన్ అంతా చాలా మటుకు దేని మీద ఉంటా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ కదా, భూ సంబంధ విషయాల మీద ఉన్నాయి. వీఆర్ కమింగ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే వస్తూ ఉంటున్నాం. అందును బట్టే మన జీవితాల్లో ఏమైపోతా ఉందంటే అనేక సందర్భాల్లో ఇక్కడ బ్లెస్సింగ్ లేకపోతే మన జీవితాల్లో ఏం రావట్లే, కృతజ్ఞత రావట్లే కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరసంబంధ విషయాలపైనటువంటి ఆసక్తి కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం ఏం చేసినప్పటికి కూడా మనం ఎప్పుడు ప్రతి విషయంలో మనం కృతజ్ఞులై ఉంటామంటే మనం ఏం చేసినప్పటికీ మన జీవితాల్లో ఏ పని చేసినప్పటికీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రైస్ట్ సెంటర్డ్, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కేంద్రీకృతంగా మనం ఏదైనా చేయగలిగితే మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా, అప్పుడు మనం ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయగలుగుతాం, ఆయనకి కృతజ్ఞతలు చెప్పేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేసినా కూడా అది ఎవరిని ఉద్దేశించుకొని లేకపోతే ఏమి కేంద్రీకృతమై చేయాలి, మనము యేసుక్రీస్తు ప్రభువారిని. ఇట్ హ్యాస్ టు బి క్రైస్ట్ సెంటర్డ్. కాబట్టి మనం ఏ పని చేసినా కానీ దేవుని మహిమపరిచేటువంటి వారంగా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనకు మహిమ తీసుకొచ్చేటువంటి వారంగా మనం చేసినప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము ఆయనకి కృతజ్ఞులై జీవించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రభువును మిక్కిలి సంతోషించుకుని ఆ విషయంలో మీరు యోచన చేసింది కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్ కదా, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నేనేం చేస్తూ ఉంటున్నాను, నన్ను బలపరచు అని అంది నేను. కాబట్టి ఆయన ఆ విధంగా నేర్చుకుంటూ వచ్చినాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేను లేమిలో ఉన్నా కదా, నేను సంపన్న స్థితిలో ఉన్నా, నేను ఎట్లా ఉన్నా ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండినా కడుపు నిండకపోయినా కదా, నన్ను కొట్టినా తిట్టినా
ఎటువంటి పరిస్థితిలో అయినా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేస్తానని ఆయన చెప్తా వచ్చాడు కదా. కాబట్టి అటువంటి ఆ విధంగా దాసులు అనేటువంటి వారు ఆ విధంగా కృతజ్ఞులై జీవించేటువంటి వారుగా ఉంటూ వస్తారు. యోబు కూడా అదే జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆయన అన్ని పోయినా కానీ, సమస్తమును వెళ్ళిపోయినా కానీ ఏమంటా వచ్చినాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్తా వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా ఆరాధించగలుగుతా వచ్చినాడు. ఆ విధంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చినాడు తన జీవితాన్ని బట్టి. కాబట్టి దాసుడు అనేటువంటి వాడు మొట్టమొదటిగా ఏం చేయగలుగుతాడు? కృతజ్ఞత జీవితం కలిగినటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన జీవితంలో మనము కృతజ్ఞత కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా ఈ దిన అంటే మ్యాక్సిమం అంటే బయట కూడా బోధలు అట్లాగనే ఉన్నాయి. ఎట్లా చెప్తా ఉంటున్నారంటే, మీరు వస్తే ఏమొస్తాయి? జాబులు వస్తాయి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ వస్తాయి, కార్ వస్తుంది, ఇంకా అది వస్తుంది. అవన్నీ కాదు కదా. ఏ రోజైతే అవి రాకపోతే ఏమైపోతారు? వాడు మానేస్తాడు ఆబ్వియస్గా. కాబట్టి మనం ప్రతి విషయం కాబట్టి మన ఆలోచన లేకపోతే మనం చేసే ప్రతి క్రియలో యేసుక్రీస్తు ప్రభువారు కేంద్రీకృతంగా ఉండేటువంటి వారంగా మనం ఆ విధంగా చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేయగలుగుతామో అప్పుడే మన జీవితంలో వేషధారణ లేనటువంటి ఆరాధన వస్తుంది, వేషధారణ లేనటువంటి కృతజ్ఞత వస్తుంది. లేకపోతే మన జీవితము వేషధారణ కలిగినటువంటి జీవితమే కదా. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి దాసుడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. పౌలు కూడా ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత చూడండి, మొదటి అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మొదటి భాగంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు ఇంకోటి రెండవదిగా మనం గమనించినట్లయితే, దాసుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు దాసుడు అనేటువంటి వాడు. పౌలు మొదటి నుంచి కూడా గమనించినట్లయితే తను ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటా వచ్చినాడు ఎప్పుడు కూడా. అపోస్తుల కార్యంలో అంతా కూడా మనం గమనించినట్లయితే ఆయన ఉద్దేశం అంతా కూడా ఎప్పుడు ఎట్లా ఉండిందంటే, ఎక్కడికి పోవాలనుకుంటా వచ్చినాడు? రోమ్కు పోవాలనుకుంటా వచ్చినాడు, అవునా కదా. కానీ దేవుడైతే అనుమతించలే. చూడండి, అనేక సందర్భాల్లో ఇవే మనం చూస్తూ వస్తాం. చూడండి, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 6-7 వచ్చినారు. అయితే అపోస్తుల కార్యములు 16 ప్రయత్నం చేస్తే కానీ యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు 16వ అధ్యాయం 1వ వచనాల్లో పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చును. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదా రాజకుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. కాబట్టి ఇక్కడ పౌలు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వాళ్ళు ఎక్కడికి పోవాలనుకుంటా వచ్చినారంట? ఉగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు వాళ్ళ ఉద్దేశాలు ఏంటివి? ఎక్కడికి పోవాలని? బితూనియాకు పోవాలని. కానీ దేవుడు ఎక్కడికి నడిపిస్తా వచ్చినాడు వాళ్ళని? యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేసిందంట? అంతటా వారు ముసియాను దాటిపోయి ఎక్కడికి పోయినారంట? అది కదా. కాబట్టి ఎప్పుడు కూడా దాసుడు అనేటువంటి వాడు దేవుని చిత్తానికి ఏం చేస్తాడంటే లోబడి ఉండేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. హీ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానికి తను తాను లోబడేటువంటి వాడిగా, లేకపోతే తను తాను అప్పగించుకునేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? బితూనియాకి వెళ్ళాలి. పౌలు ఉద్దేశం ఏంటంటే రోమాకి వెళ్ళాలి. కానీ దేవుడు చెప్తా వచ్చినాడు, ఇది సమయం కాదు, నా సమయంలో నా చిత్త ప్రకారంగా నేను పంపిస్తానని చెప్తా వచ్చినాడు. అపోస్తుడైన పౌలు అదే విధంగా దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు గమనించండి, అపోస్తుల కార్యంలో దాదాపు 21వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే అనేక సార్లు అనేక సభల ఎదుట పౌలు ఏం చేస్తా వచ్చినాడంటే అనేక మందికి సువార్త ప్రకటించి ఆ తర్వాత చివరిగా ఎక్కడికి చేరుతా వచ్చినాడు? రోమాకు చేరుతా వచ్చినాడు. రోమాలో కూడా దేవుని యొక్క సువార్తను, అది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే అనేకుల ఎదుట ఆయన ఏం చేయాలి? సాక్ష్యంగా ఉండాలి కదా. మొదట అగ్రిప్ప పిలుస్తూ వచ్చినాడు, తర్వాత అనేక మంది ఈ విధంగా ఒకరి దగ్గర కదా. ఆ విధంగా అనేక సభల దగ్గర ఆయన ఆ విధంగా సాక్ష్యంగా నిలబడి చివరికి రోమాలో కూడా సాక్ష్యంగా నిలబడుతూ వచ్చినాడు. అదే దేవుడు పౌలుకు చెప్తా వచ్చినాడు. కాబట్టి పౌలు ఆ విధంగా తన యొక్క చిత్తానంతటిని కూడా తన జీవితంలో పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. రోమిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం అదే చూస్తాం. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడ చూడండి, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మనం ఆ విధంగా ఏం చేయాలంట? ఆ విధంగా మనం రూపాంతరం చెందేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము దేవుని దాసులంగా మనం పిలువబడుతూ వచ్చినాం. వి హ్యావ్ బీన్ కాల్డ్ యాజ్ అ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి దేవుని దాసులంగా పిలువబడినటువంటి మనము దేవుని యేసుక్రీస్తు వారిగా పిలువబడినటువంటి మనం ఎవరి చిత్తాన్ని చేయాలి? అనేక మార్లు మన జీవితాల్లో మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటున్నామా కదా. మనం ఏది దోస్తే అది కదా. ఆరాధనలో ఇది కూడా ఇంటా వచ్చినాం మనం. దేవుడు ఏం చెప్పినాడు? నోవహు ఏడన్నా బ్రెయిన్ యూజ్ చేసినాడో ఓడగట్టడానికి? అది పలానా చెక్క తీసుకురమ్మంటే పలానా చెక్క తీసుకొచ్చినాడు కదా. కీలు పూయమంటే కీలు పూసినాడు. లోపల ఇన్ని ఉండాలా, ఇంతమందికి స్థలం ఉండాలంటే అంతమందికి స్థలం, ఇంత వెడల్పు చేయాలి, ఇంత పొడవు చేయాలంటే అంత పొడవు చేస్తూ వచ్చినాడు. ఎక్కడన్నా కానీ తన సొంత చిత్తం ఎక్కడా చేయలే. కాబట్టి మన జీవితాల్లో కూడా మన సొంత తలంపులు, మన సొంత ఆలోచన మనం పక్కన పెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన చిత్తాన్ని సంపూర్ణంగా చంపివేయాలి. స్వచిత్తాన్ని సంపూర్ణంగా చంపివేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని చెప్తా వచ్చాను కదా. కాబట్టి మన స్వబుద్ధిని మనము తీసివేసేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని బిడ్డలంగా, ఆయన దాసులంగా పిలువబడినటువంటి మనము సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారే దానికి మాదిరి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా పలుమార్లు ఆయన చెప్తా వచ్చినాడు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన. యేసుక్రీస్తు ప్రభువారే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను కూడా మనము మన స్వచిత్తాన్ని మనం తీసివేసి మనం ఏం చేయాలంటే ఆ యొక్క దేవుని చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన జీవితాల్లో మనం సంపూర్ణంగా ఆయన చిత్తానికి మనము ఏం చేయాలంటే అప్పగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం ఆయన చిత్తానికి కట్టుబడి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూడండి 9వ అధ్యాయము, క్షమించండి, మొదటి అధ్యాయం 9వ వచనం. ఇంకా దాసుడు ఎట్లా ఉంటాడంటే తర్వాత నా ప్రార్థనల యందు చాలు చూడండి, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. పౌలు తన జీవితంలో దేవుని దాసుడిగా ఎందుకు పిలువబడుతూ వచ్చినాడంటే
ప్రార్థనా జీవితము కలిగి ఉన్నటువంటి వాడిగా ఉండొచ్చు. ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. మన జీవితంలో ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఇవన్నీ కూడా ఆరాధనలో మనం చూసినాం. ఐఎమ్ రిపీటింగ్ దట్, అంతే. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, అంతే కదా. కాబట్టి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు మరి ముఖ్యంగా పౌలు ఎవరి కొరకు ప్రార్థన చేసినాడు ఇక్కడ? మిమ్మును గూర్చి ఏమంటా ఉన్నాడు? మిమ్మును గూర్చి. తర్వాత ఒక మాట ఉంది, ఏమని? ఎడతెగక, కంటిన్యూటీ కదా. కాబట్టి అనేక సార్లు మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవడం ఈ దినాల్లో మన కొరకు మనం చేసుకోవట్లా, మన కుటుంబం కొరకు మనం చేసుకోవట్లేదు. అంతేకాదు ఇంకా పక్కన వాళ్ళ కొరకు మనం ఏం చేస్తాం కదా. కాబట్టి మనము ఆ యొక్క దాసుడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. అంతేకాదు ప్రతి ఒక్కరి కొరకు ఎడతెగక ప్రార్థించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. మన జీవితాల్లో అటువంటి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 వచనం నుంచి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పుష్టి అనే శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా చాలు చూడండి. తర్వాత 19వ వచనంలో జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ఏం చేస్తూ ఉంటున్నాడంట? ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఈ విధంగా అనేక సందర్భాల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు, అదేవిధంగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నానని చెప్తా ఉన్నాడు. ఒకరి కోసం కాదు, రోమాలో ఉన్నటువంటి సంఘం కొరకే కాదు, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, కొరింథీలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కదా. కొలసీలో ఉన్నటువంటి సంఘం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా ఆయన ప్రతి ఒక్కరి కొరకు మోకాలుని ఏం చేస్తూ ఉంటున్నాడంట? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము మన కొరకు మాత్రమే కాదు కానీ సంఘములో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటురాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ఇక్కడ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా. కాబట్టి మనము సంఘం కొరకైనటువంటి భారం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటురాలి. అన్న కూడా అదే చేస్తూ వచ్చింది కదా. అక్కడ చూసింది పరిస్థితులు, ఎక్కడ దేవాలయంలో పరిస్థితులు చూసింది. దేవాలయంలో అంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏలీ ముసలోడైపోయినాడు, తన పిల్లలు తప్పు చేస్తూ ఉంటున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించి అప్పుడు ప్రార్థన చేసింది కదా, పట్టుదలతో ప్రార్థన చేసింది. కాబట్టి మనం కూడా సంఘం కొరకైనటువంటి భారం కలిగి, సంఘములో ఉన్నటువంటి వారి కొరకైనటువంటి పరిశుద్ధుల కొరకైనటువంటి భారం కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటురాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో అప్పుడే మనము దాసులంగా పిలువబడతాం. దాసులంగా మనం చెప్పుకోవచ్చు. పౌలు ఎంత గొప్పగా చెప్పుకుంటాం, యేసుక్రీస్తు దాసుడను నేను అని చెప్తా ఉంటున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా దాసులు అనబడేటువంటి వారు ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించేటువంటి వారిగా ఉంటూ వస్తారు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఏమవ్వాలంట. కాబట్టి
దాసుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉంటాడు కదా. ఇది ఏం తెలియజేస్తుందంటే పౌలు ఎంతగా పౌలు సామాన్యమైనటువంటి వాడా, ఎన్ని పత్రికలు రాసినాడు కదా. అంతేకాదు ఆయన గురించి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు, అపోస్తుల కార్యంలో పలు చోట్ల ఆయన సాక్ష్యం ఇస్తా చెప్తాడు. ఆయన పరిసయ్యుల్లో ఒకడంట, బెన్యామీను గోత్రికుడంట. అంతేకాదు ఎవరి పాదాల దగ్గర ఆయన నేర్చుకున్నాడు, శిష్యరికం చేసినాడు, గమలీయేలు పాదాల దగ్గర శిష్యరికం చేసినాడు. ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఆయన అధ్యయనం చేసినటువంటి వాడు, అభ్యసించినటువంటి వాడు, ప్రతిదీ కూడా తెలిసినటువంటి వాడు. అంత గొప్ప వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే ఎవరి ద్వారా ఆదరించబడాలంట. కాబట్టి మీ విశ్వాసము ద్వారా నేను, నా విశ్వాసం ద్వారా మీరు ఏమవ్వాలంట. ఈ దినాల్లో ఆ తగ్గింపు అనేటువంటిది కరువు అయిపోయింది కదా. మనకు కొంచెం తెలిస్తే ఎక్కడుంటాం మనము, మునగ చెట్టు పైన కొమ్మ మీద ఉంటాం కదా. కొంచెమే మనకు తెలిసేది గోరంతనే, కానీ దానిని బట్టి ఎంతగా అతిశయిస్తూ ఉంటాము కదా. కాబట్టి ఎక్కడా కూడా ఆయన తాను హెచ్చించుకున్నటువంటి వాడిగా లేడు. వారి విశ్వాసమును బట్టి ఇంకా నేను ఆదరించబడాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అటువంటి గుణాన్ని కలిగి ఉండేటువంటి వారంగా, తగ్గింపు కలిగినటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఒకరిని ఒకరు మనం చూసుకొని ఆ విధంగా ఆదరించుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి. వాళ్ళేంది నాకు చెప్పేది అని అనుకోకూడదు. కాబట్టి దేవుడు మాటలు ఎవరు చెప్పినప్పటికి కూడా మనం వాటిని విని వాటిని మనము అన్వయించుకొని గ్రహించుకొని ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దీనుడైనటువంటి వాడు, దాసుడైనటువంటి వాడు ఆ విధంగా జీవిస్తాడు కదా. ఆయన దాసుడు అని చెప్పినప్పుడే అంతగా తగ్గించుకున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా దాసుడు అనబడినటువంటి వాడు ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. తలంచుకొనను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే. చూడండి ఆ విధంగా పరిగెత్తా ఉంటాడు కదా. నాకేదో అంతా తెలిసిపోయిందని నేను అనుకోవట్లే కదా. అదే ఆయన అంటూ ఉన్నాడు, ఇదివరకే నేను గెలిచి తినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని నేను అనుకున్నట లేదు. ఇంకా మనం పైన గమనించినట్లయితే సమస్తమును ఏమంటాడు, నాకున్నటువంటివన్నీ కూడా సమస్తము నేను పెంటగా చేసుకుంటా అన్నాడు కదా. ఎక్కడ కూడా ఆయన తాను హెచ్చించుకున్నటువంటి వాడిగా లేడు కదా. నాకు అన్నీ తెలుసు, నేను సంపూర్ణ సిద్ధి అయినటువంటి వాడిని నేను ఏమాత్రం అనుకున్నట్లే కదా. కాబట్టి నేను దేని విషయమై పట్టబడినానో దాని విషయమై నేను పరిగెత్తా ఉన్నాను, దాని విషయమై నేను పరిగెత్తుచున్నానని చెప్తా ఉంటున్నాను. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనకేదో తెలుసు లేకపోతే వచ్చేసిందని చెప్పి మనము ఆ విధంగా ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. కాబట్టి మనం తగ్గించుకొని ఆ విధంగా ఉండేటువంటి వారంగా ఉంటూ రావాలి. దాసుడు అనేటువంటి వాడు తగ్గించుకొని ఉంటాడు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా. నేను నా సొంతంగా నిలబడ్డానని అనుకుంటే మనం ఏమైపోతాం, అంతే బోల్లా పడతాం కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోకూడదు. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండా ఉండునట్లు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము ఆ యొక్క దీనమైనటువంటి మనస్సు అపోస్తుడైన పౌలు ఏ విధంగా కలిగి ఉంటా వచ్చినాడో ఆ విధంగా మనం సంపూర్ణ సిద్ధమైనటువంటి నేనంతా సిద్ధపడిపోయినాను అని ఆయన ఏమాత్రం అనుకోవట్లే. కాబట్టి నేను ఇంకా ఆదరించబడాలి, మీ యొక్క విశ్వాసమును బట్టి నేను ఆదరించబడాలి, నా యొక్క విశ్వాసమును బట్టి మీరు కూడా ఆదరించబడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సంఘం ఏమవుతా వస్తుంది,
అభివృద్ధి చెందేదిగా వస్తుంది. కాబట్టి ఒకరినొకరం ఆ విధంగా ఆదరించుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. ఆ విధంగా తగ్గించుకొని మనం ఆదరించుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు అంటే ఉపయోగపడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. ఎవరికి? ఇతరులకు, అదేవిధంగా సంఘానికి కూడా, యజమానునికి, సంఘానికి, ఇతరులకు, అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వాడిగా ఉంటుంది కదా. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి వరాలు ఆయన వాళ్ళకి ఇవ్వాలని మిగుల అపేక్షించుచున్నాడు కదా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చినాడు కదా. అందరికి పంచినాడా లేదా? ఒకరికి ఎన్ని పంచినాడు? ఇంకొకరికి 2, ఇంకొకరికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవధిని బట్టి వాళ్ళకి పంచినాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చినాడు. కాబట్టి మనం ఆ తలాంతులు ఏం చేయాలి? ఇతరుల కొరకై ఉపయోగపడేందుకు, సంఘానికి ఉపయోగపడేటట్టు వారంగా మనం ఉంటున్నాం. వాటిని ఉపయోగించేటువంటి వారంగా ఉంటున్నాం. లేకపోతే ఆ విధంగా ఉపయోగించకపోతే ఎట్లా ఉంటాం మనము? ఒక తలాంతు కలిగినటువంటి వాడు ఏం చేసినాడు? దాచిపెట్టినాడు కదా. ఉన్నటువంటి ఆ ఒక్క తలాంతును కూడా ఏం చేసినాడు? సమాధి చేసేసినాడు కదా. అందుకే ఏమంటా వచ్చినాడు? సోమరి అయినటువంటి చెడ్డదాసుడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని ఇతరుల కొరకు, సంఘము కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఏం చేయాలంటే ఉపయోగించేటువంటి వారంగా ఉంటాం. దాసుడు ఆ విధంగా చేస్తాడు. దాని నిమిత్తమై అపేక్ష కలిగినటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఆ విధంగా మనకిచ్చినటువంటి తలాంతుల్ని మనం ఆ విధంగా ఉపయోగించుకుంటా ఉంటున్నామా కదా. ఆ విధంగా మనము యూజ్ చేస్తూ ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూడండి, చివరిగా మనం గమనించినట్లయితే 13వ వచనం, దాసుడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఫలించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు ఫలించేటువంటి వాడిగా ఉంటుంది. దాసుడు అనబడినటువంటి వాడు ఫలించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనము ఫలిస్తూ ఉంటున్నామా కదా? ఫలించేటువంటి వారంగా మనం ఉంటా ఉన్నామా? కాబట్టి మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. మనం ఎప్పుడు ఫలిస్తామంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మనము మీరు క్రీస్తులో అంటుకట్టబడినట్లయితే మనం ఎప్పుడు కూడా క్రీస్తులో అంటుకట్టబడేటువంటి వారంగా ఉంటున్నాం కదా. మనం క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం క్రీస్తులో అంటు కట్టబడినప్పుడే మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించుకోవాల్సినటువంటిది ఏంటి? ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తూ ఉంటున్నాం. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 2 రకాలైనటువంటి ఫలాలు ఉన్నాయి కదా. ఆత్మఫలము, శరీర ఫలం. కాబట్టి మనం ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తూ ఉంటున్నాం? మనం ఆత్మానుసారమైనటువంటి ఫలాలు మనం ఫలించాలంటే మనం క్రీస్తుతో కూడా కట్టబడేటువంటి వారంగా ఉంటున్నాం. క్రీస్తుతో సహవాసం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటున్నాం. క్రీస్తుకు దాసులంగా ఉండేటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మన జీవితంలో మనము ఆత్మానుసారమైనటువంటి ఫలాలు మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. లేకపోతే మన జీవితాల్లో ఏముంటాయంటే శరీర సంబంధమైనటువంటి ఫలాలు కదా. ఇదే అభిచారము. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే అవేవనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. చాలు.
మనం అనేక మార్లు అనుకుంటుంటాం, మేము పైన ఏం చేయట్లేదులే, జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము. కానీ ఈ దినాల్లో సంఘాల్లో ఎక్కువైపోయినాయి ఏంటి? ఆ తర్వాత ఉన్నాయి ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన లేవా? క్రిస్మస్ న్యూ ఇయర్ అదే ఇంకా ఒకటే గంతులు కదా. కాబట్టి దినాల్లో ఇది ఎక్కువైపోయినాయి. కాబట్టి మనం మనం యేసుక్రీస్తు ప్రభు వారితో మనం కట్టపడకపోతే మన జీవితంలో వచ్చేవివే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దాసులుగా, యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు వారితో కట్టబడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా కట్టబడతామో మనము ఫలించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనం పరీక్షించుకుంటూ వద్దాం. ఎక్కడ మనం తప్పిపోతా ఉంటున్నాం? ప్రార్థించేటువంటి విషయంలో మనం తప్పిపోతా ఉంటున్నామా? తగ్గించుకునేటువంటి విషయంలో మనం తగ్గిపోతా ఉంటున్నామా? లేకపోతే ఫలించేటువంటి విషయంలో మనం తగ్గిపోతా ఉంటున్నామా? మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం మారు మనసు పొందినామని చెప్పుకొని మనం ఫలించలేకపోతే అది ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అంతేకాదు మనము ఉపయోగపడేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఇతరులకి, సంఘానికి ఉపయోగపడుతుంటా ఉన్నామా? మన తలాంతుల్ని మనం సమాధి చేస్తూ ఉంటున్నామా? కాబట్టి ఇవన్నీ కూడా మనం పరీక్షించుకుంటూ వద్దాం. అంతేకాదు మన జీవితంలో కేవలం దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటున్నామా? లేకపోతే ఇంకా మన సొంత ఆలోచనలు, మన స్వంత తలంపులు మనం కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి మనం పరీక్షించుకొని ఆ విధంగా యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో పాల్పొందుతూ వస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం.